గైస్ వంకాయలంటే చాలా మందికి ఇష్టమే ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి బ్రింజల్స్‌తో ఇలా పాన్ ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. వాళ్ళకి బ్రింజల్స్ తింటున్నారు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంత టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బ్రింజల్‌ని ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా. ఆ తర్వాత మంచిగా వాటర్‌లో సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాక అందులో ఒక స్పూన్ పసుపు, చిల్లీ పౌడరు, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం ఆయిలు, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఆ ఉప్పు, కారం, మసాలాలన్నీ ఆ బ్రింజల్‌కు పట్టేలాగా పట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన వదిలేసేయండి. ఇక మనం ఫ్రై చేస్తామన్నప్పుడు పైన కొద్దిగా శనగపిండి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి లైట్‌గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ మసాలాలు పట్టించిన ఈ బ్రింజల్స్‌ని ఒక్కొక్కటిగా పాన్ పైన వేయాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి, లేదంటే మాడిపోతది. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బ్రింజల్ కూడా మంచిగా కుక్ అయిపోతది. చాలా టేస్టీగా కూడా ఉంటది. ఒక 5 మినిట్స్ కల్లా మన బ్రింజల్ పాన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది వేడి వేడి రైస్ పెట్టుకొని అందులో ఏదైనా పప్పు కానీ ఏదైనా కర్రీస్ వేసుకొని పక్కన నంచుకోవడానికి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఐరాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా అభి కూడా అసలు ఇంతవరకు బ్రింజలే తినలేదు, కానీ ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నాడు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.